ప్రధాని మోదీని ఉగ్రవాదితో పోల్చిన ఖర్గే టెర్రరిస్టుతో అన్నాడీఎంకే పొత్తు ఎలా పెట్టుకుందని సూటి ప్రశ్న. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు. కాసేపట్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చ. పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ రగడ. చంద్రబాబు ఫోటో లేదన్న వర్మపైకి దూసుకువెళ్లిన పెండెం దొరబాబు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే బాగుపడిందన్న కడియం శ్రీహరి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం. విశాఖలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కూటమి నేతల కుట్ర. ఆందోళనకు దిగిన మత్స్యకారులకు వైఎస్ఆర్సీపీ నేతల మద్దతు. రైతుల నుంచి కోట్లు కొట్టేసి మోసం చేసిన శ్రీ సాయిరాం ఫినాన్స్ సంస్థ. న్యాయం కోసం హైదరాబాద్ లో యజమాని ఇంటి ముందు అన్నదాతల ధర్నా. కర్నూలులో క్రైస్తవుల ఆందోళన. క్రిస్టియన్ సంఘానికి చెందిన స్థలాన్ని పోలీస్ అధికారి కబ్జా చేశారని ఆరోపణ. సంగారెడ్డిలో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. ఏపీలో నిప్పులు కురిపిస్తున్న భానుడు. రాబోయే 5 రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టు నేత దస్రూ. ఆయుధాలు పోలీసులకు అప్పగింత. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్న భద్రతా బలగాలు. లష్కర్-ఏ-తోయిబా మాస్టర్ మైండ్ ఫరూక్ అహ్మద్ భట్ హతం. చర్చలకు రాకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్. మెక్సికోలో పిరమిడ్ల వద్ద కాల్పులు. 1 మృతి, 13 మందికి తీవ్ర గాయాలు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా ప్రాఫిట్.